we are going to discuss about DC generators in Unit 1. In DC generators, again, principle of operation, constructional details, EMF equation, types of DC generators, characteristics of DC generators, etc. And coming to second chapter, DC motors. So, in DC motors, what's the principle of DC motor? What's the concept of back EMF? Torque equation, characteristics, speed control methods, and 3-point starter. Next, third unit, single phase transformers and 3-phase AC circuits. Okay. Fourth unit, 3-phase induction motors. And last unit, synchronous machines. Okay. So first of all, in this session, I want to explain what are the different types of electrical machines which we are using in our daily life. Okay, so మన daily life లో ఏ ఎలక్ట్రికల్ మెషిన్స్ ను మనం యూస్ చేస్తున్నాం, దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఎలక్ట్రికల్ మెషిన్స్ కు. సో ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం మనకు తెలుసు, కొన్ని తెలుసు మనకు, బట్ ఇంకా మనకు తెలియనివి ఏ మెషిన్ ఏ పర్పస్ కు యూస్ చేస్తున్నాం. సో ఇది ఎగ్జామ్లో అడగకపోవచ్చు మేబీ, కానీ సో వీ హ్యావ్ టు నో. సో ఏంటి అసలు ఎలక్ట్రికల్ మెషిన్స్కు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది ఈ సెషన్లో. So here, so this is the list of electrical machines, a brief list, ఇంకా detailed list మళ్ళీ నెక్స్ట్ స్క్రోల్ చేస్తాం. ఫస్ట్, electrical machines. Electrical machines are classified into two types. One is stationary machine, simply we called static machine. Okay, so electrical machines are classified into two types: static machines, dynamic machines. So ఇక్కడ static machine means స్టేషనరీ మిషన్స్, అంటే ఇక్కడ రొటేటింగ్ పార్ట్స్ ఏవి లేని మిషన్ స్టేషనరీ మిషన్ అంటాము. ఓకే, డైనమిక్ మిషన్ అంటే రొటేటింగ్ పార్ట్స్, అంటే మెషిన్ రొటేట్స్, అంటే రోటార్ ఉంటుంది, స్టేటార్ ఉంటుంది. సో ద మెషిన్ విచ్ ఈస్ హ్యావింగ్ రొటేటింగ్ పార్ట్ ఈస్ కాల్డ్ డైనమిక్ మిషన్. ద మెషిన్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రొటేటింగ్ పార్ట్ ఈస్ కాల్డ్ స్టేషనరీ మెషిన్. ఓకే, సో total electrical machines are classified into two types: stationary machines and dynamic machines, or simply we call rotating machines. So coming to stationary machines, so in stationary machines we have only one type of machine, that is transformer. That is transformer. A transformer is a stationary machine which is not having any rotational part. Okay, so coming to dynamic machine, so all dynamic machines are having rotating parts, that is nothing but rotor. Okay, so coming to dynamic machines, we have generators, motors, and AC machines, DC machines. ఇక్కడ ఇంకా ఈ ఫ్యామిలీ, ఈ DC రొటేటింగ్ మెషిన్స్ యొక్క ఫ్యామిలీ మొత్తం మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది. ఎలక్ట్రికల్ మెషిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: స్టేషనరీ మెషిన్స్ అండ్ రొటేటింగ్ మెషిన్స్. డైనమిక్ మెషిన్స్ ఈజ్ నథింగ్ బట్ రొటేటింగ్ మెషిన్స్. సో రొటేటింగ్ మెషిన్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ DC మెషిన్స్, AC మెషిన్స్. సో స్టేషనరీ మెషిన్స్, ఓకే, ఓన్లీ వన్ మెషిన్, that is transformer. So the only one stationary machine in entire electrical field is transformer. ఇంకా వేరే ఎలక్ట్రికల్ మిషన్ ఏది, స్టేషనరీ ఎలక్ట్రికల్ మిషన్ ఏది లేదు. ఓకే, సో మిగతా ఆల్ మెషిన్స్ ఆర్ రొటేటింగ్ మెషిన్స్ ఆర్ డైనమిక్ మెషిన్స్. సో డైనమిక్ మెషిన్స్కి వస్తే DC మిషన్స్, AC మిషన్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ కరెంట్. సో ఇక్కడ
కరెంట్స్ టూ టైప్స్ మా, ఒకటి ఏసీ కరెంట్, రెండు డీసీ కరెంట్. ఓకే, సో ఏసీ కరెంట్ను మనం యూజ్ చేసి మెషిన్ను రొటేట్ చేసినా లేకపోతే ఏసీ పవర్ను మనం జనరేట్ చేసినా దాన్ని ఏసీ ఏసీ మిషన్స్ అంటాం. అంటే మెషిన్స్లో టూ టైప్స్ ఉన్నాయి మళ్ళీ, ఒకటి జనరేటర్, రెండు మోటార్. ఓకే, సో జనరేటర్ ఏం చేస్తుంది? టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ద మెషిన్ విచ్ జనరేట్ ఎలక్ట్రికల్ పవర్ ఈస్ కాల్డ్ generator. So the machine which rotates with the help of electrical power. సో మనం ఎలక్ట్రికల్ పవర్ ఇస్తే మెషిన్ రొటేట్ అయింది అనుకోండి, అది మోటార్. మనం రొటేటింగ్ పవర్ ఇస్తే అది జనరేటింగ్ పవర్, అంటే ఎలక్ట్రికల్ పవర్ను జనరేట్ చేసింది అనుకోండి, సో దాన్ని జనరేటర్ అంటాం. ఓకే, సో జనరేటర్ జనరేట్స్ ఎలక్ట్రికల్ పవర్. Motor is the application of electrical power. It is application. So when we give electrical power when we give electrical power to one appliance, when it rotates, it is a motor. Okay, so rotating machines are two types: DC machines, AC machines. Coming to DC machines, DC machines are classified into only two types. One is DC generator, another one is DC motor. So machines are two types. One is DC generator, another one is DC motor. Sorry, DC machines are two types: DC generator and DC motor. Okay, next coming to AC machines. AC machines are classified into synchronous machines, asynchronous machines. Synchronous అంటే ఇక్కడ స్పీడ్, కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అయ్యే మెషిన్స్ కొన్ని ఉన్నాయి. కాన్స్టెంట్ కాకుండా వేరియబుల్ స్పీడ్తో రొటేట్ అయ్యే మెషిన్స్ కొన్ని ఉన్నాయి. ద మెషిన్స్ విచ్ రొటేట్స్ ఆల్వేస్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆర్ కాల్డ్ సింక్రనస్ మెషిన్స్. ద మెషిన్స్ విచ్ రొటేట్ విత్ వేరియబుల్ స్పీడ్స్ ఆర్ కాల్డ్ అసింక్రనస్ మెషిన్స్, ఆల్సో కాల్డ్ ఇండక్షన్ మెషిన్స్. ఈ అసింక్రనస్ మెషిన్స్ని ఇండక్షన్ మెషిన్స్ అని కూడా అనొచ్చు. సో అది మీరు కింద ఈ లిస్ట్లో చూడొచ్చుమా. సింక్రనస్ మెషిన్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, అంటే కాన్స్టెంట్ స్పీడ్ మెషిన్స్, సింక్రనస్ జనరేటర్, సింక్రనస్ మోటార్. సో ఈ సింక్రనస్ మెషిన్స్లో సింక్రనస్ జనరేటర్ అండ్ సింక్రనస్ మోటార్స్. నెక్స్ట్ అసింక్రనస్ మెషిన్స్కి వస్తే ఇండక్షన్ మెషిన్స్. అంటే ఇది వేరియబుల్ స్పీడ్స్ మా, డిఫరెంట్ స్పీడ్స్, లోడ్ పెరిగే కొద్దీ స్పీడ్ వేరీ అవుతుంది. కానీ సింక్రనస్ మెషిన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడ్ the speed is always constant. Remember, the speed is always constant in synchronous. Coming to asynchronous, the speed is not constant. It depends upon load. When load decreases, speed increases. When load increases, speed decreases. Next, asynchronous generators again classified into single phase, three phase. Synchronous motors single phase, three phase. Induction machines single phase, three phase. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ను బేస్డ్ ఆన్ రొటేటింగ్, అంటే రోటార్ స్టేషనరీగా ఉంటుందా, అసలు రోటార్ ఉంటుందా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని, సో ఇది స్టేషనరీ మెషిన్, రొటేటింగ్ మెషిన్ అని డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ ద మెషిన్ ఈస్ హ్యావింగ్ ఎనీ రొటేటింగ్ పార్ట్, సో ఇక్కడ ఏమన్నా ఆ మెషిన్లో రొటేటింగ్ పార్ట్ ఉందా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని ఆ మెషిన్ స్టేషనరీనా రొటేటింగ్ అనేది డివైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఫస్ట్ మనం అది స్టేషనరీ మెషినా లేకపోతే డైనమిక్ మెషినా లేదా రొటేటింగ్ మెషినా అనేది ముందు మనం డివైడ్ చేసుకుంటాం. స్టేషనరీ మెషిన్స్కి వస్తే ఓన్లీ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఒక్కటే స్టేషనరీ మెషిన్. సో ఇక్కడ రొటేటింగ్ మెషిన్స్కి వస్తే డీసీ మెషిన్స్ ఉంది, ఏసీ మెషిన్స్ ఉంది. డీసీ మెషిన్స్లో డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్. సో అంతే, ఆ ఫ్యామిలీ ఎక్కడితో కట్ అవుతుందో, ఆ లింక్ అక్కడితో కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కమింగ్ టు ఏసీ మెషిన్స్. సో ఇది ఎక్కువ బ్రాడ్గా ఉండే మెషిన్స్ ఏది అంటే మన ఎంటైర్ ఎలక్ట్రికల్ ఫ్యామిలీలో 90% ఆఫ్ మోటార్స్ ఏది అంటే 90%, రిమెంబర్ 90% ఆఫ్ మోటార్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆర్ AC machines. So in AC machines again synchronous machines, asynchronous machines. అంటే synchronous machines, induction machines అని అర్థం. ఓకే,
సింక్రనస్ మెషిన్స్ ఏ మెషిన్ తీసుకున్నా దాంట్లో జనరేటర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది. సో ఇప్పుడు డీసీ మిషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, డీసీ జనరేటర్ ఉంది, డీసీ మోటార్ ఉంది. తర్వాత ఏసీ మిషన్స్కి వస్తే సింక్రనస్ మెషిన్స్, అసింక్రనస్ మెషిన్స్, 2 టైప్స్. మళ్ళీ సింక్రనస్ మెషిన్స్లో సింక్రనస్ జనరేటర్, సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మెషిన్స్కి వస్తే 3 ఫేజ్ ఇండక్షన్, అసింక్రనస్కి వచ్చినప్పుడు ఇండక్షన్ మెషిన్స్లో అగైన్ ఇండక్షన్ జనరేటర్, ఇండక్షన్ మోటార్. సార్ ఇక్కడ ఇండక్షన్ జనరేటర్ ఇవ్వలేదు కదా. ఎస్, ఇండక్షన్ జనరేటర్ వల్ల లాసెస్ ఎక్కువ ఉన్నాయి మనం, అందుకే ఇండక్షన్ జనరేటర్స్ని ఎక్కడ మనం యూజ్ చేయట్లేదు. మేబీ ఇండక్షన్ మోటార్ని వీ కెన్ ఆల్సో యూజ్ యాజ్ ఇండక్షన్ జనరేటర్ ఆర్ యాజ్ ఇండక్షన్ మోటార్, 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కానీ సింక్రనస్ జనరేటర్ని యూజ్ చేస్తున్నాం, డీసీ జనరేటర్ని యూజ్ చేస్తున్నాం, ఇండక్షన్ జనరేటర్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఒక స్మాల్ అప్లికేషన్ విండ్ మిల్స్లో తప్ప ఎక్కడ యూజ్ చేయట్లేదు. అందుకే ఇండక్షన్ జనరేటర్ని ఇవ్వట్లేదు. జస్ట్ ఇండక్షన్ మిషన్స్ అంటూనే ఇండక్షన్ మోటార్స్ అని చెప్పి ఇండక్షన్ మోటార్స్కి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ చివరిలో చూడండి, సింగిల్ ఫేజ్, 3 ఫేజ్. సో మెషిన్స్, ఆల్ మెషిన్స్, ద సైజ్, ద రేటింగ్ డిపెండ్స్ అపాన్ సింగిల్ ఫేజ్ ఆర్ 3 ఫేజ్. మళ్ళీ మిషన్స్ సింగిల్ ఫేజ్ మిషనా, 3 ఫేజ్ మిషనా. సింగిల్ ఫేజ్ మిషన్ అయితే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, సింగిల్ ఫేజ్ సింక్రనస్ మోటార్, సింగిల్ ఫేజ్ డీసీ మోటార్, డీసీ మోటార్. డీసీ మిషన్స్కి వచ్చేసరికి ఫేజెస్ ఉండవు, ఫేజెస్ ఉండేది ఒక్క ఏసీ మిషన్స్కి ఒకటే. సో సింగిల్ ఫేజ్ సింక్రనస్ మోటార్ ఆర్ సింక్రనస్ జనరేటర్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, 3 ఫేజ్ సింక్రనస్ మోటార్. ఇట్లా ఫేజెస్ను బేస్ చేసుకుని ఏసీ మిషన్స్ ఉంటాయి, ఓన్లీ ఏసీ మిషన్స్. ట్రాన్స్ఫార్మర్కి వస్తే కూడా ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఆల్సో ఏసీ మిషన్. సో ట్రాన్స్ఫార్మర్లో కూడా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో ఇది లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషన్స్. ఓకే, ఇంకా దీన్ని మించి ఎలక్ట్రికల్ మెషన్స్ ఇంకేమీ లేదు. ఓకే, సరే, ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ ఎలక్ట్రికల్ మెషన్స్ అంతా, మీకు ఎందుకు ఈ లిస్ట్ మొత్తం చూపించాల్సి వస్తుంది అంటే, ఫస్ట్ మనం ఈ పర్టికులర్ సెమిస్టర్లో ఏం చదవబోతున్నాం, సో ఏది వదిలేస్తున్నాం, ఏది స్టడీ చేయబోతున్నాం అకార్డింగ్ టు అవర్ సిలబస్. మన సిలబస్ ప్రకారంగా ఏమేమి స్టడీ చేయబోతున్నాం. సో ఇక్కడ చూడండి మీరు, సో ఈ లిస్ట్లో ఫస్ట్ స్టాటిక్ మిషన్ ట్రాన్స్ఫార్మర్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి స్టడీ చేయబోతున్నాము. ఓన్లీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ మీకు లేదు. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మర్స్లో మనం ఏం చదువుతున్నాం, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకేనా, అంటే ఏసీ మిషన్, స్టాటిక్ ఏసీ మిషన్స్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ 2 టైప్స్, వన్ ఈజ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. కానీ సో అకార్డింగ్ టు అవర్ సిలబస్ వీఆర్ గోయింగ్ టు we are going to discuss only single phase transformers. Okay, next DC రొటేటింగ్ మిషన్స్ కొద్దాం. రొటేటింగ్ మిషన్స్లో ఏమేమి స్టడీ చేయబోతున్నాం ఈ పర్టికులర్ సెమిస్టర్లో. డీసీ మిషన్స్, మా నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ తర్వాత డీసీ మిషన్స్లో ఎంటైర్ డీసీ మిషన్స్ చదవబోతున్నాము. ఇక్కడ ఎక్కడ ఎగ్జామ్షన్ లేదు. అంటే డీసీ మిషన్స్ ఆర్ 2 టైప్స్, డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్. అవర్ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ ఆర్ డీసీ జనరేటర్ అండ్ డీసీ మోటార్. ఓన్లీ డీసీ జనరేటర్ అండ్ డీసీ మోటార్, ఈ 2 చాప్టర్స్ మా, అంటే హాఫ్ ఆఫ్ యువర్ సిలబస్ ఆల్మోస్ట్ కవర్డ్ విత్ డీసీ మిషన్స్ మీదనే ఈ మొత్తం చాప్టర్, హాఫ్ ఆఫ్ యువర్ సిలబస్ కవర్ అయింటుంది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ఏసీ మిషన్స్. సో ఏసీ మిషన్స్లో మనం సింక్రనస్ జనరేటర్, సింక్రనస్ మోటార్, ఈ 2 స్టడీ చేయబోతున్నాం. సింక్రనస్ జనరేటర్ అండ్ సింక్రనస్ మోటార్, ఈ 2 కంబైన్డ్గా ఉంటుంది మా మీకు ఒకే చాప్టర్లోనే. సో వాట్ ఈస్ సింక్రనస్ జనరేటర్ అండ్ వాట్ ఈస్ సింక్రనస్ మోటార్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనస్ జనరేటర్ అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనస్ మోటార్. ఇదంతా యూనిట్ 5లో చదువుతున్నాం మనం. యూనిట్ 5 అంటే లాస్ట్ చాప్టర్లో సింక్రనస్ జనరేటర్ అంటే కంబైన్డ్లీ నోన్ యాజ్
synchronous machine in 5th unit. Okay, in 4th unit 3-phase ఇండక్షన్ మోటార్ అంటే ఇండక్షన్ మిషన్స్ గురించి చదవబోతున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను మా ఇండక్షన్ మిషన్స్లో ఇండక్షన్ జనరేటర్స్ మనకు అవసరం లేదు, మనం డైలీ లైఫ్లో అసలు యూజ్ చేయట్లేదు ఇండక్షన్ జనరేటర్స్. సో అది నాట్ ఓన్లీ అవర్ డైలీ లైఫ్, ఇండస్ట్రియల్గా కానీ ఇంకేదైనా కానీ ఓవరాల్గా ఎక్కడ యూజ్ చేయట్లేదు మనం ఇండక్షన్ జనరేటర్స్. కాబట్టి సో దాన్ని ఎగ్జామ్ చేస్తే ఇండక్షన్ మిషన్స్లో మనకు ఇండక్షన్ మోటార్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఇండక్షన్ మోటార్స్ సింగిల్ ఫేజ్ అండ్ 3 phase. కానీ మనకు అకార్డింగ్ టు అవర్ సిలబస్ సో వీ హ్యావ్ ఓన్లీ 3-phase ఇండక్షన్ మోటార్స్. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ ఓన్లీ 3-phase ఇండక్షన్ మోటార్స్ ఇన్ యూనిట్ 4. యూనిట్ 4లో 3-phase ఇండక్షన్ మోటార్స్ గురించి స్టడీ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3లో ట్రాన్స్ఫార్మర్స్. యూనిట్ 3లో ట్రాన్స్ఫార్మర్స్. సో ఇది మీ ఎంటైర్ సిలబస్. ఫస్ట్ యూనిట్లో DC generators, second unit lo DC motors, in third unit transformers, static machine, and fourth unit asynchronous machines like induction motors, only 3-phase induction motors, and in 5th unit we are going to study about synchronous machines and a synchronous generator and synchronous motor. Ikkada combined chedutunam. Okay, so idi what are the different types of electrical machines, and according to our syllabus what are the different topics which we are going to discuss in this particular semester. Okay, so now I will tell you some applications of electrical machines. మన డైలీ లైఫ్లో ఎలక్ట్రికల్ మెషిన్స్ను యూస్ చేస్తున్నాం అని అంటున్నాం, కానీ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం, సో నిజంగా వీటికి అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే ఎస్. సో ఐ విల్ టెల్ యూ సమ్ applications of electrical machines, DC machines, AC machines, in AC machines again induction machines, synchronous machines. Okay, so first coming to DC generators. DC generators are again classified into 3 types more: DC shunt generator, DC series generator, DC compound generator. So ఇప్పుడు మీకు అంత డెప్త్గా అవసరం లేదు, జస్ట్ వినండి, జస్ట్ లిజన్. సో DC షంట్ జనరేటర్, DC సిరీస్ జనరేటర్, DC కాంపౌండ్ జనరేటర్. షంట్ జనరేటర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్డినరీ లైటింగ్. సో మనం జనరేటర్ ఆన్ చేస్తూనే మనకు వచ్చిన సప్లైతో ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే షంట్ జనరేటర్ ఆన్ చేస్తే ఆర్డినరీ లైటింగ్ యూజ్ చేసుకోవచ్చు, దాని నుంచి బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత DC సిరీస్ మెషిన్స్తో అయితే రీజనరేటివ్ బ్రేకింగ్ అని ఉంటుంది. అంటే బ్రేకింగ్ మెథడ్స్కి ఈ లోకోమోటివ్స్లో అంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్లో బ్రేకింగ్ మెథడ్స్లో ఈ జనరేటర్స్ని యూజ్ చేస్తాం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్లో అంటే ఇప్పుడు మనకు పవర్ వస్తుంది కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో బూస్టింగ్ పర్పస్ అంటే పవర్ను బూస్ట్ చేయడానికి ఈ DC జనరేటర్స్ను యూజ్ చేస్తాం. ఇక DC మోటార్స్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ట్రాక్షన్లోను సిరీస్ మోటార్స్, మా DC సిరీస్ మోటార్స్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓకే, సరే క్రేన్స్లోను, క్రేన్స్ మామూలుగా మీకు ఐడియా ఉంటుంది క్రేన్స్ అంటే ఎలా ఉంటాయి. సో క్రేన్స్లోను, కంప్రెసర్స్లోను, వాక్యూమ్ క్లీనర్స్, మన ఇళ్ళల్లో వాడే వాక్యూమ్ క్లీనర్స్లో గాను, కుట్టు మిషన్స్, సీయింగ్ మెషిన్స్లో కానీ. ఓకే, తర్వాత ఇంకా DC మోటార్స్ లేత్ మిషన్స్లో కానీ, సెంట్రిఫిగల్ పంప్స్ కానీ, ఫ్యాన్స్, బ్లోయర్స్, లిఫ్ట్స్, తర్వాత రోలింగ్ మిల్స్, డ్రిల్లింగ్ మిషన్స్, ప్రింటింగ్ ప్రెసెస్, వీటన్నిటిలోనూ DC వాడవచ్చు. అంటే పోర్టబుల్ మెషిన్స్, ఎక్కువగా పోర్టబుల్ మెషిన్స్లో DCనే ఉంటుంది. ఓకే, సో ఇంకా లార్జ్ అప్లికేషన్స్ సేమ్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామో వాటిలోనే లార్జ్ అప్లికేషన్స్ ఉంటాయేమో, హెవీ ఉన్న అప్లికేషన్స్ ఉండొచ్చు. చెప్పు సార్. మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు సార్, జాయిన్ చేయండి. ఎక్కడ మరి రావలేదు కదా, 11 మెంబర్సే ఉన్నారు. కాదమ్మా, 11 మెంబర్స్ 10 మెంబర్సే ఉన్నారు, ఇంకెవరు రాలేదు కదా. నాకు ఇక్కడ చూపిస్తుంది ఎవరైనా వస్తే. ఓకే సార్, వస్తే నేను జాయిన్ చేసుకుంటున్నా, మీకు ప్యారలల్గా మీ క్లాస్ చెప్తూ నేను జాయిన్ చేస్తున్నాను. ఓకే సార్. ఇక్కడ ఎవరు పావని, శ్రీ ప్రణవి వచ్చింది ఇందాక, ఇప్పుడు జస్ట్ జాయిన్ చేసుకున్నారేమో ప్రణవిని.
ఓకే ఓకే సార్. మధుర కూడా వచ్చింది చూడండి సార్. ఎవరుమా? మధుర సార్. మళ్ళీ లెఫ్ట్ అయిందేమో చూడండి ఒకసారి. సరే, సరేమా. ఓకే, సో ఇండక్షన్ మోటార్స్ కొద్దాం. ఇండక్షన్ మెషిన్స్, జనరేటర్స్ లేదు ఇండక్షన్లో. జనరేటర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి దాంట్లో జనరేటర్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ఇండక్షన్ మోటార్స్ను 90% ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్న, లేకుంటే ఎలక్ట్రికల్ మెషిన్స్లో 90% మెషిన్స్ ఏవి అంటే ఇండక్షన్ మెషిన్స్. సో ఆ ఇండక్షన్ మోటార్ లేకుండా ఏ ఇండస్ట్రీ లేదు, ఏ హౌస్ లేదు. ఈవెన్ మన హౌసెస్లో మనం యూజ్ చేసే పంప్ దగ్గర నుంచి ఇండక్షన్ మోటార్, మనం యూజ్ చేసే మిక్సీ, మనం యూజ్ చేసే మెషిన్స్, సీయింగ్ మెషిన్స్, తర్వాత వాక్యూమ్ క్లీనర్స్, ప్రతి దాంట్లో ఇప్పుడు మోడర్న్గా ఎలక్ట్రికల్ ఏసీకి సంబంధించిన మెషిన్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఓన్లీ డీసీ వాడేవాళ్ళు, ఇప్పుడు ఏసీని కూడా బాగా యూజ్ చేస్తున్నారు. అంటే స్మాల్ మిషన్ దగ్గర నుంచి లార్జ్ మిషన్స్ వరకు టోటల్ ఎంటైర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఈ ఈ ఏసీ ఇండక్షన్ మోటార్స్ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే పంప్స్లోను, వాటర్ పంప్స్లోను, కిచెన్ అప్లయన్స్లోను, ఎయిర్ కండిషనర్స్లోను, ఆటోమొబైల్స్ రన్ కావాలంటే కూడా ఇక్కడ ఈ ఇండక్షన్ మిషన్స్ను యూజ్ చేస్తున్నాం. తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఎంటైర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వితౌట్ ఇండక్షన్ మోటార్ దెర్ ఇస్ నో ఇండస్ట్రియల్ రన్నింగ్. నెక్స్ట్ కంప్రెసర్స్లోను, తర్వాత బాయిలర్స్లోను, అంటే జనరేటింగ్ స్టేషన్స్లో యూజ్ చేసే బాయిలర్స్లోను, వీటన్నిటిలోను 90% ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆర్ ఇండక్షన్ మెషిన్స్. ఓకే, నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్స్. సో ఇది సింక్రోనస్ మెషిన్ అనేది మన డైలీ లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుందమ్మా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ ఇంట్లో పవర్ ఉంది అంటే అది ఓన్లీ సింక్రోనస్ మెషిన్ వల్లే. ఇప్పుడు మీకు శ్రీశైలం నుంచో, లేకపోతే ఇంకొక రామగుండం నుంచో, లేకుంటే ఇంకెక్కడి నుంచో, ముద్దనూరు నుంచో మీకు పవర్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సింక్రోనస్ జనరేటర్. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆల్టర్నేటర్ ఇస్ ఏ ఏసీ జనరేటర్. ఓకే, సో ఈ సింక్రోనస్ జనరేటర్ వల్లే పవర్ స్టేషన్స్లో పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రికల్ పవర్నే మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. ఓకేనా. సింక్రోనస్ మోటార్ యొక్క అప్లికేషన్స్ చాలా తక్కువ. ఇవి ఓన్లీ ప్రిసీసియస్ ఎలిమెంట్స్లో యూజ్ చేస్తాం. ప్రిసీసియస్ అంటే చాలా మైన్యూట్ అప్లికేషన్స్లో, కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్లో మాత్రమే సింక్రోనస్ మోటార్ను యూజ్ చేస్తాం. మిగతా